వీరాలు పలుకుతున్నారు రక్షణ మంత్రి ఆయన పీట్ హెగ్సే. అండ్ అలాగే యువతల నుంచి ఇరాన్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది. చివరికి బేలతనంతో ట్రంప్ పుతిన్తో ఫోన్ చేసి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి ఫోన్ చేసి ఎలా దీని నుంచి బయటపడటం, ఆయనకి ఎంట్రీ ఇచ్చారు కానీ ఎగ్జిట్ ప్లాన్ ఇవ్వకుండా పంపించారు యుద్ధంలోకి. సో ఈ మొత్తం యుద్ధానికి వ్యూహకర్త అండ్ క్రెడిట్ ఎవరన్నా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ కాదు, నెతన్యాహు. తన ప్రయోజనాలు సాధించుకున్నాడు. ఇరాన్ సుప్రీమోని కొట్టించేసి తన ప్రయోజనాలు సాధించి అవతల లెబనాన్ వెళ్ళి హెజ్బుల్లాస్ని కూడా నిర్జించి మరి వెనక్కి వచ్చాడు. ఈయన మాత్రం వరల్డ్ స్క్రీన్ మీద ఒక కమెడియన్ లాగా మిగిలాడు ట్రంప్. సో ఎన్ని బీరాలు పలుకుతున్నా ఖచ్చితంగా అంతిమంగా నైతిక విజయం ఇరాన్దే. సరే, ఇరాన్లో మత ఛాందస్వాదుల అకృత్యాలు, ఒక 40,000 మంది దారుణంగా చంపేటాలు, ఇవన్నీ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు చూసుకుంటారు. ప్రజాస్వామ్యం పునరుద్ధరించాలా లేకపోతే మత ఛాందస్వాదుల పాలనలో నలిగిపోవాలనేది ఇరాన్ ప్రజల జ్యుడిషియస్ దీనికి వదిలేయాలి, వాళ్ళ విచక్షణకు వదిలేయాలి, డిస్క్రిప్షన్కి వదిలేయాలి. అలా కాకుండా ప్రపంచం మొత్తాన్ని నేనే పాలిస్తానంటే ఇలాగే అభాసు పాలయ్యే పరిస్థితి బహుశా ఈ మధ్యకాలంలో చరిత్రలో ఇంతగా అభాసు పాలైన మరి ప్రపంచ అగ్రరాజ్యానికి చెందిన నేతలు ఎవరు ఉండకపోవచ్చు. ఎనీహౌ దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ అన్ని మనం ఇవాళ అనుభవిస్తున్నాం. గ్యాస్, చమురు, ఖతార్లో అయితే ప్లాంట్లో గ్యాస్ ఉత్పత్తి స్టార్ట్ అయితే కానీ మళ్ళీ మిగిలిన దేశాలకు అందే పరిస్థితి లేదు. ఓవరాల్గా ఈ డెవలప్మెంట్స్ అన్నింటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు విద్యావేత్త, తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్, అలాగే కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన, సీనియర్ స్పోక్స్ పర్సన్ కూడా ఆయన, డాక్టర్ రియాజ్. నమస్తే డాక్టర్ రియాజ్ గారు. నమస్కారం అండి. సో వీ బీన్ డిస్కసింగ్ ఓవర్ దిస్ సబ్జెక్ట్ ఫర్ ద లాస్ట్ 15 days అండి. యుద్ధం మొదలు కాబోతోందనే దగ్గర నుంచి మొదలైన తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అయిపోయిందనే అనుకుంటున్నాను నేను యుద్ధం. వాసుదేవ్ గారు, ఈ రాబోయే 48 గంటలు కొంచెం కీలకమైందండి. ఇప్పుడే ముగింపుకు వచ్చిందనే అభిప్రాయానికి రాలేము. ఇక్కడ రాత్రి కొంచెం టెరిఫిక్ స్టేట్మెంట్స్ కూడా అమెరికన్ వైపు నుంచి వచ్చాయి. అవేంటంటే ఇరాన్ కనుక లొంగిపోకుంటే మేము బాంబరింగ్ కూడా సిద్ధపడ్డామనే ఒక హెచ్చరికలు చేశారు వాళ్ళు. ఈ 48 hours ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే దాని అమలు ఏ రూపంలో వస్తుందనే దాన్ని వేచి చూసిన తర్వాతనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. అది ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ స్ట్రాటజికల్గా ఒక విషయాన్ని డిసైడ్ చేసుకున్నది. అదేంటంటే ప్రపంచ ఒత్తిడి అమెరికా మీద జరగకుండా, అమెరికా ప్రజల యొక్క ఒత్తిడి ట్రంప్ మీద జరగకుండా ఈ యుద్ధం ముగిసే అవకాశాలు లేదనే విషయాన్ని ఇరాన్ అర్థం చేసుకున్నది. కాబట్టి చాలా స్ట్రాటజికల్గా అమెరికా మీద ఏ అంశాల మీద ఒత్తిడి చేయడానికి అవకాశాలను అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటా ఉంది. అందుకోసం చాలా క్లియర్గా మధ్యప్రాచ్యానికి సంబంధించిన మిగతా దేశాల్లో అమెరికా బేస్ల మీద మొట్టమొదటి అటాక్ చేసింది. రెండోది ఏంటంటే అమెరికన్ హోటల్స్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. అమెరికన్స్ ఎక్కడైతే ఏ హోటల్స్లో ఉంటున్నారో. మూడో అంశం ఏదైతే ఉందో అది ప్రధానంగా ఎయిర్పోర్ట్లను బేస్ చేసుకుంది. ఈ మూడింటిలో సక్సెస్ అయింది ఇరాన్. కాగానే ఇప్పటిదాకా అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఫోర్స్ మాకు ఎప్పటికీ రక్షణగా ఉంటుందనుకున్న మిగతా మధ్యప్రాచ్య దేశాలు ఏవైతే ఇప్పుడు డిఫెన్స్లో పడ్డాయి. మా సొంత బలం లేకుండా అమెరికా మీద డిపెండ్ అయితే మనం మధ్యలో వాళ్ళు తీసుకుపోయారనే అంశంతో మొట్టమొదటిసారిగా సైకలాజికల్గా వాళ్ళని డిఫెన్స్లో పడేసే స్ట్రాటజీలో ఇరాన్ సక్సెస్ అయింది. రెండోది ఏంటంటే హార్మోజ్ జలసంధి దిగ్బంధం ఏదైతుందో అది ఇరాన్కు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు మన ఈరోజు ఆ యుద్ధం భారతదేశం న్యూట్రల్గా ఉన్నాం మనం, అయినా మన వంటింట్లోకి వచ్చేసింది. గ్యాస్ సబ్సిడీల మీద ఆటోమేటిక్గా మనం ఈరోజు 21 రోజులు 25 రోజులకు దాని గడువును పెంచే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎక్కడిదక్కడ మనం చట్టాలను ప్రయోగించి దాన్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మన భారతదేశంలో న్యూట్రల్ దేశాల వంటింట్లో కూడా యుద్ధం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అంటే ఏదైతే ఇరాన్ స్ట్రాటజికల్గా ఆర్థిక దిగ్బంధం ద్వారా ప్రపంచం ఖచ్చితంగా అమెరికా మీద ఒత్తిడి పెంచుతున్న విషయంలో సక్సెస్ అయింది. మూడో విషయం ఏంటంటే ఈ యుద్ధంలో ఇప్పుడు మనం ఒకవైపు ఇజ్రాయెల్ తన అనుకున్న లక్ష్యాలు ఛేదించడంలో సక్సెస్ అయినట్టుగానే పుతిన్కి యుద్ధం బాగా కలిసి వచ్చింది. వెంటనే పుతిన్ తనకు పోయిన బిజినెస్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా రివోక్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇండియాకు రెడీగా మనకేదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. గ్యాస్ కూడా టెలిఫోనిక్ కాన్వర్జేషన్ పుటిన్ హ్యాస్ ప్లేస్డ్ సమ్ 5 ప్రపోజల్స్ రాదర్ డిమాండ్స్ అనొచ్చు మనం. ఇంకంటే అది వినక తప్పని పరిస్థితిలోకి వచ్చేసాడు ట్రంప్. ఒకటేంటంటే తన ఇంతకుముందు శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వివిధ దేశాల మీద రష్యా నుంచి దిగుమతి చేసుకోవడానికి వీళ్ళు ఆ శాంక్షన్స్ అన్నీ ఎత్తేయాలి. 2 ఉక్రెయిన్ యుద్ధం గురించి మర్చిపోవాలి. 3 ఇంకెప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏషియా ప్రాంతంలో ఆయుధాలు అమ్మకుండా ఉండాలి. 4 సరే ఇరాన్ ఒప్పించే కార్యక్రమం నేను తీసుకుంటాను, నో ఇష్యూ. ఆ 250 kgs 450 kgs ఆఫ్ యురేనియంని జాగ్రత్తగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ అసోసియేషన్కి అప్పచెప్తున్నారు. వాళ్ళు జెనీవా తీసుకెళ్తారో ఇంకో చోట దాస్తారో అది వేరే విషయం, అప్పగించడం. 4 ఏంటంటే
ఇజ్రాయెల్ని నియంత్రించడం, ఈ ఈ 5 ఇజ్రాయెల్ నియంత్రించడం, ఈ 5 చెప్పాడు. దానికి అన్నిటికీ తలుపు పెట్టరంపు అని సమాచారం. వాసుదేవన్ గారు మీ అనాలిసిస్ ట్రూ అనాలిసిస్ చాలా చక్కగా 5 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇంకా ఇక్కడ ఇంకో కీలకమైన పరిణామం కూడా ఉంది. ఇప్పటిదాకా యూనిపోలార్ వరల్డ్గా నడిచిన వరల్డ్ ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మల్టీపోలార్ జోన్లోకి వచ్చేసింది. అందుకో స్పెయిన్ చాలా క్లియర్గా చెప్పింది అన్నట్టు, నీ హెజ్మోన్ అనేది కొనసాగే అవకాశం లేదు. ఇప్పుడు నాటో సడన్ వీక్ అయిపోయింది కదా, మనం అనుకున్నంత లెవెల్లో నాటో ఎక్కడ కనబడలేదు. నాటో లేదు అసలు, నాటో లేకుండా స్ట్రాంగ్ తెలుస్తుంది. ఇప్పుడు యూకే దాదాపుగా చాలా అవమానించాడు, చాలా క్లియర్, ప్రైమ్ మినిస్టర్ అవమానంగా మాట్లాడాడు, చాలా ఘోరంగా అవమానించాడు. ఇక స్పెయిన్ నిజంగా మనం అభినందించాలి స్పెయిన్, చిన్న దేశం. అలాగే చైనా తను ఏమనుకుందో వ్యూహాత్మకంగా మౌనంగా ఉంటుంది, ఇరాన్ సిద్ధం చేసింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ఇరాక్ ఇంత బలంగా ప్రతిఘటించడానికి ప్రధానమైన కారణం నేను అనుకుంటుంది ఏంటంటే చైనా సపోర్టు అమెరికా మనకి రష్యా సపోర్ట్ కాదండి. చాలా పకడ్బందీగా నార్త్ కొరియా ఇరాన్ను దాదాపుగా 1990s నుంచి మెల్లగా ట్రైన్ చేస్తూ వచ్చింది, 30 ఏళ్ళ నుంచి. అది చాలామందికి అర్థం కాని విషయం. ఈరోజు ఇరాన్ మొత్తం అండర్ గ్రౌండ్లో నిండా కూడా టోటల్గా డ్రోన్స్, మిసైల్స్ టెక్నాలజీ ఏదైందో అది సౌత్ కొరియాకి సంబంధించిన ట్రైనింగ్గానే వాళ్ళకు సంబంధించిన సహకారం లాగానే క్లియర్గా ఉందనే విషయం చెప్తున్నారు. కాబట్టి ఇరాన్ ఫస్ట్ నుంచి కాన్ఫిడెన్షియల్గా చెప్పింది ఏంటంటే మేము ఒకవేళ యుద్ధమే కొనసాగుతాం, ప్రతిఘటన కూడా అదే లెవెల్లో ఉంటుందనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చింది. అంటే అది ఈరోజు బలంగా ఇంకో మాట కూడా చెప్పింది, క్వాలిటీ ఆఫ్ ఇరాన్ ఇంకో బలం కూడా ఇంకో విషయం చెప్పింది. ఏం చెప్పిందంటే యుద్ధాన్ని మీరు ఆరంభించారు, ముగింపు మాత్రం మేమే చేస్తామని చెప్పింది. అంటే ఈరోజు అంత స్థైర్యం లేకుండా, అంత విశ్వాసం లేకుండా ఆ ప్రకటన ఇరాన్ నుంచి వచ్చే అవకాశం లేదు. వాళ్ళ సుప్రీం కమాండర్ను కోల్పోయినారు, 40 మంది లీడర్లు దాదాపుగా 30 మంది పైగా ఎగిరిపోయినారు. అయినా కూడా ఇరాన్ ఇంకా బలంగా ఉందంటే దానికి బహుశా ఒకవైపు మిసైల్స్ కానీ డ్రోన్స్ బలం ఒకవైపు ఉండొచ్చు. తర్వాత మనం ఊహించిన లెవెల్లో అక్కడ ప్రజా ప్రతిఘటన నేపాల్లో వచ్చినట్టుగా జన్ విప్లవంలో, శ్రీలంకలో వచ్చినట్టుగా జంజీ విప్లవాలు ఇరాన్లో వస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఖొమైనీ హత్య తర్వాత అది రివర్స్ గేమ్ అయిపోయింది. నిజంగా ఐ అగ్రీ 100%. నేను ఎక్కడ కూడా బేజాలకు పోకుండా ఈరోజు ఇరాన్లో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో ఛాందస్వాద ప్రభుత్వం, అది స్వేచ్ఛ ప్రధానంగా మనకి ఉమెన్కి సంబంధించిన విద్యా అవకాశాలను పెంచింది, కానీ ఉద్యోగ అవకాశాలు ఆ మేరకు కల్పించలేకపోయింది. ఆర్థడాక్స్ రూల్స్ని ప్రజెంట్ చేసింది, మోడర్నిటీని ఒకవైపు తీసుకుంటూనే మళ్ళీ సోషల్ ఫినామినాకి వచ్చినప్పుడు ఆర్థడాక్స్ విషయం నుంచి బయటకు రాలేదు. ఇవన్నీ అక్కడి ప్రజలకు గవర్నమెంట్ మీద నెగటివిటీని కలిగించాయి, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కల్పించాయి. కానీ అదే సందర్భంలో ఖొమైనీని హత్య చేసిన తర్వాత ఏమైపోయిందంటే ఇరాన్లో రివర్స్ మెకానిజం స్టార్ట్ అయిపోయింది. అది ఇప్పుడు ఇరాన్ బలోపేతం చేసే పోయింది తప్ప, అంటే మేమంతా ఒకటే, మీరెవరు మమ్మల్ని ఈరోజు అటాక్ చేసి లొంగ తీసుకోవడం అనే ఫినామినా అయింది. దీన్ని అమెరికా ఊహించలేదు. కాబట్టి ఇంటర్నల్గా ఇరాన్ ఈరోజు స్ట్రెంథెన్ అయింది. మనం అనుకున్నట్టుగా అక్కడక్కడ ఇరాన్కు వ్యతిరేకంగా జరిగే ప్రదర్శనలు వేరే దేశాల్లో ఉన్న ఇరాన్ సెటిల్ అయిన ఇరాన్ నుంచి చూస్తున్నాం. అందుకోసం నిన్న వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు, మీరు ఇరాన్లో మీ మూలాలే ఉండి వేరే దేశాల్లో ఉండి ఇరాన్ వ్యతిరేకిస్తే మీకు సంబంధించిన శిక్షలు అమలవుతాయనే ఒక హెచ్చరిక చేశారు. అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవట్లేదండి, నేను అనుకోవట్లేదు. మీకు చూసారు ఆస్ట్రేలియాకి వెళ్ళారు ఉమెన్ ఫుట్బాల్ ప్లేయర్స్, వెళ్తే వాళ్ళు ఏదో ఈ ప్రదర్శన ఏదో ప్రొటెస్ట్ ఏదో క్యారీ అవుట్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తే తల తీసేస్తామని హెచ్చరిక. ఇక్కడ 2 విషయాలు, నేను దాన్ని అంగీకరించట్లేదు. ఇప్పుడు కానీ రాజ్య హింసను కానీ రాజ్య పెత్తనాన్ని కానీ మన మానవ హక్కుల కన్నా ఉన్నతంగా చూసే ఆలోచనల నుంచి మనం దూరం కావాలి. అది ఆధునిక విలువ కాదు. కానీ అదే సందర్భంలో ఏమవుతుందంటే సహజంగా ఏ దేశంలో అయినా కూడా ఒక దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు నీకు తెలియకుండా కూడా మెజారిటీ ప్రజల సంక్షోభం, మెజారిటీ ప్రజల యొక్క సపోర్ట్ అనేది ఆ సంక్షోభాన్ని నివారించే స్టేట్ యొక్క మెషినరీ సిద్ధం చేయాలని వైపు ఉంటుంది. అట్లాంటి ఒక మాస్ సైకాలజీ క్రియేట్ అవుతుంది. ఇది ఈరోజు ఇరాన్కు అనుకూలంగా మారిందనే విషయం చెప్తారు. సరే, మనం లెట్స్ కమ్ టు ఖమేనీ పార్ట్ అండి. తండ్రి ఖమేనీ చనిపోయాడు, కొడుకు ఖమేనీ వచ్చాడు. హౌ స్ట్రాంగ్ హీ ఈస్? ఎందుకంటే ఆయన ఇంజూర్ అయి ఉన్నారు పాపం, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక్కరే ఆ రోజు ఆ దాడి నుంచి బయటపడింది, చావు తప్పి కన్నులట్టుపై. అండ్ వాళ్ళకి ఐఆర్జీసీకి కొత్త కమాండర్ వచ్చాడు, అత్యంత క్రూరుడు, పాశవికుడు. 1000 మంది గజనీ మహమ్మద్ని, గోరి మహమ్మద్ని మిక్సీలు వేసి పెట్టి తీస్తే అతను అంత క్రూరుడు. ప్లస్ ఇతనితో కొహేషన్ ఉందిట, అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్. వీళ్ళిద్దరూ సక్రమంగా పరిపాలిస్తారా, మళ్ళీ ఈ ఛాందస్వాద ధోరణిలోకి వెళ్తారా? ఈయనైతే సాఫ్ట్ మ్యాన్. ఎవరు ఈ మజ్తబా ఖొమైనీ ఈజ్ అ సాఫ్ట్ మ్యాన్ బేసికల్ బై నేచర్. మనకి వాసుదేవ్ గారు కొంచెం మనము ఈ విషయానికి సమాధానం చెప్పే ముందు కొంత వేచి చూడాలి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అసలు నిజంగా ఇరాన్లో ఇప్పుడు పవర్ ఎవరి చేతుల్లో ఉందనేది కూడా
కొంత కన్ఫ్యూజన్గా ఉంది. దానికి కారణం ఖచ్చితంగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ చేతిలోనే ఉంది. బాగా చెప్పారు. వాళ్ళ చేతిలోనే ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇరాన్ ప్రెసిడెంట్ బయటకు వచ్చి ఏం చేశాడు, ఏమన్నారంటే మేము మిగతా అరబ్ దేశాల మీద దాడి చేయడం అనేది తప్పిదంగా భావిస్తున్నాం, క్షమాపణలు వేడుకుంటాం అని చెప్పారు. ఆ రాత్రి ఆయన పిలిచి చెప్పారు. తెల్లారు ఏమైపోయింది, మళ్ళీ బాంబుల దాడి మిగతా గల్ఫ్ దేశాల మీద యథావిధిగా కొనసాగింది. అంటే క్లియర్గా ఏమో కనబడతా ఉందంటే ఈరోజు అమెరికాకి సంబంధించిన వ్యతిరేక డెసిషన్స్ తీసుకునే కోణంలో ప్రెసిడెంట్ యొక్క రోల్ అనేది పరిమితంగా ఉందనే విషయం క్లియర్ అవుతుంది. కాబట్టి ఎవరి చేతుల్లో ఉందంటే దాదాపుగా 150,000 సైన్యాన్ని నిర్మించుకున్న ఆ రెవల్యూషనరీ గార్డ్ చేతుల్లో టోటల్ వ్యవస్థ అనేది ఉంది. అవసరమైతే రేపు ఇరాన్ మొత్తం కొలాప్స్ అయ్యే సందర్భంలో కూడా వీళ్ళే అక్కడ అధికార మార్పిడిని కానీ అధికారాన్ని కానీ నిర్ధారించే శక్తిగా ఈ రెవల్యూషనరీ గార్డ్స్ మనకు కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెవల్యూషనరీ గార్డ్స్ మీద ఇప్పుడున్న మస్తజా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన సక్సీడర్గా ఉన్న అతను ఏ మేరకు పట్టు సంపాదిస్తాడు, వాళ్ళు ఏ మేరకు ప్రభావితం చేస్తాడన్నదే బేసికల్గా. అయితే ఒకటి సార్, ఆయనకి జనామోదం కూడా ఉంది. మస్తబా ఖొమైనీకి ఏంటంటే ఇది నాన్ ఛాందసవాద వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళ నుంచి కూడా ఆయనకు సపోర్ట్ ఉంది. ఒక రకంగా చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ దాదాపు 87 ఏజ్లో చనిపోయినాడు. ఆయన కన్నా ఈయన దాదాపుగా ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళు చిన్నోడు. కాబట్టి జనరేషన్లో ఉండే గ్యాప్ తోటి కొంత మోడర్న్ ఇష్యూస్ని మనం తీసుకుంటే దాన్ని మనం ఆహ్వానించాలి. కానీ మరి అతని నిర్ణయాలు ఏ మేరకు ఉంటాయి, నిజంగా ఇస్లామిక్ గాడ్స్ని ఏ మేరకు కంట్రోల్ చేయగలుగుతాడు అనే విషయాన్ని చూడాలి. కానీ ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఏముంటుందంటే ఎప్పుడు కానీ యుద్ధం ముగిసిన తర్వాత లేదా యుద్ధం దాదాపుగా అంచుల్లోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏమవుతుందో కేంద్రీకృతం అవుతుంది, డిక్టేటర్షిప్కే దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు నెపోలియన్ బోనాపార్ట్ వాటర్లో యుద్ధం గెలిచిన తర్వాత చాలా పెద్ద డిక్టేటర్గా మారాడు కదా. నెపోలియన్ బోనాపార్ట్ యాక్చువల్గా డెమోక్రట్గానే పవర్లోకి వచ్చాడు. యుద్ధం గెలిచిన తర్వాత యుద్ధాన్ని గెలిచిన అహంకారాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇరాన్లో జరిగే పరిణామాలు చూడాలి. అదే నేపథ్యంలో ఈరోజు సరే వరల్డ్ వైడ్ పరిణామాలు కూడా ఇరాన్ ప్రభావితం చేస్తాయి. ప్రపంచం మొత్తం మారుతూ ఉన్నప్పుడు ఇరాన్ మారకుండా ఉండే అవకాశాలు ఉండవు. అదే సందర్భంలో మనం దాదాపు ఒక 50 years హిస్టరీని మనం చూస్తే, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చూస్తే 60 years హిస్టరీ చూస్తే మిగతా దేశాలతో పోలిస్తే, అంటే మిగతా అరేబియన్ దేశాలతో పోలిస్తే ఇరానే కొంత ప్రోగ్రెసివ్ దేశంగా మనకు అనిపిస్తాం. అన్డౌటెడ్లీ ఎడ్యుకేషన్ దాదాపుగా ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా మీరు అరబ్ దేశాలను ఇరాన్తో కలిపి చూడలేరు, ఎందుకంటే ఈ అరబ్ సంస్కృతి వేరు, ఇరాన్ సంస్కృతి వేరు. అఫ్ కోర్స్ కదనట్లేదు, కానీ అన్ని మధ్యప్రాచ్య దేశాలుగా మనం చూసుకోవాలి. సరే ఇరాన్ భిన్నంగా ఉన్నా కూడా మిగతా సెంట్రల్ ఏషియా దేశాలతో పోల్చుకున్నా కూడా ఇరాన్ ఎడ్యుకేషన్లో కానీ టెక్నాలజీలో కానీ అట్లాగే కొంచెం హ్యూమన్ వాల్యూస్లో కానీ దాన్ని మనం కాదనిలేం. కాబట్టి ఇప్పుడు ఈ అమెరికా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కువైట్ ఆక్రమణ, ఇరాక్ కువైట్ ఆక్రమణ తర్వాత మన 90s పోయిన తర్వాత అమెరికా ఆర్మీ ఆ ప్రాంతంలో పోయిన తర్వాత సహజంగానే అరబ్ దేశాలకు సంబంధించిన సోషియో ఫినామినాలో కొంచెం మార్పులు వచ్చాయి. ఉమెన్ కార్ డ్రైవింగ్ బాగా పెరిగిపోయింది, ఎడ్యుకేషన్ పెరిగింది, అట్లాగే మిగతా దేశాలకు రాకపోకలు పెరిగాయి, అట్లాగే టూరిజానికి వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కాబట్టి ఒక యుద్ధం అనేది మనం అనుకున్న లెవెల్లో చూపెట్టే ఇంపాక్ట్ రకరకాల రూపంలో ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఏదేమైనా కూడా ఈ రాబోయే 48 hours కనుక అమెరికా ఒక బాంబరింగ్ ద్వారా అక్కడ సివిలియన్ షెల్టర్స్ మీద లేదా మానవ నివాస కేంద్రాల మీద దాడులు చేస్తే వచ్చే పరిణామాలు ఎట్లా ఉంటాయనే దాన్ని మనం చెక్ చేసుకొని చూడాలి. అయితే ఒకటి ఇరాన్కి చాలా ప్రాబ్లమాటిక్గా తయారైందంటే వాళ్ళ బాసిస్ అని ఒక ఇంటర్నల్గా ఉన్న ఒక మిలిషియా విచ్ ఈస్ ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆఫ్ రెవల్యూషనరీ గార్డ్స్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బైకుల మీద తిరుగుతూ ఎవరైనా బురకా వేసుకోకపోతే కాల్చి చంపేయటం, ఎవరైనా కిటికీలను తొంగి చూసినప్పుడు వాళ్ళు ఇస్లామిక్ రూల్స్ పాటించకపోతే చంపేయటం. దీన్ని కంట్రోల్ చేయకపోతే రేపొద్దున ఖమేనీ జూనియర్ ఖమేనీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మోస్తాను గారు, అదేంటంటే మారుతున్న ప్రపంచంతో పాటుగా ఏ సమాజం మారకున్నా కూడా సమాజం వెనకబడిపోతుంది, సమాజం ఐసోలేట్ చేయబడుతుంటుంది. మనం చూస్తుంటాం, సమాజాలను చూస్తుంటాం. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇంత అద్భుతంగా ప్రగతి సాధించినా కూడా ఆఫ్రికన్ సమాజాల్లో ఎక్సెప్ట్ కొంతమేర ఈజిప్ట్, సౌత్ ఆఫ్రికా తప్ప మిగతా ఏ ఆఫ్రికా దేశాలు కూడా మిగతా ప్రపంచ ఒరవడిని సంతరించుకోవడం వెనుకబడిపోయాయి. ఎందుకు చెప్తున్నానంటే మారుతున్న ఆధునిక ఒరవడిని మనం సంతరించుకోకుండా మనం కూడా వెనుకబడిపోతాం. భారతదేశ విషయానికి కూడా మనం వచ్చినా కూడా ఇప్పుడు కూడా భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆర్థడాక్స్ ఎలిమెంట్స్, అన్ని మతాలకు సంబంధించిన ఆర్థడాక్స్ ఎలిమెంట్సే కొన్ని ప్రాంతాలు లీడ్ చేస్తున్న సందర్భాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్ తర్వాత ప్రపంచ పరిణామాల యొక్క ప్రభావం ఇరాన్ మీద పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి ఇరాన్కి సంబంధించిన ఇప్పుడున్న మనము ముస్తజా
ఖమేనీ రేపు బేసికల్గా ఎట్లా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళకు ఉన్న గాడ్స్ సంబంధించిన కమింగ్ టు ద ఇంపాక్ట్స్ పార్ట్ అండి, ఇంపాక్ట్ పార్ట్కి వచ్చేప్పటికి పాకిస్తాన్ ఆయిల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. వారానికి 4 రోజులే గవర్నమెంట్ ఆఫీసులు, మంత్రుల జీతాల్లో కోత. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకున్నామంటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయని ఇప్పటిదాకా నాకు అవగాహన కూడా బయట. ఇఫ్తార్ విందులు కూడా క్యాన్సిల్ చేసుకునేంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు కూడా ఇవ్వట్లేదు పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే ఎంత క్రైసిస్ ఎదుర్కొంటుంది. ఓ పక్క నిన్న మొన్నటిదాకా మన మీద ఉగ్రవాదులు ఉసుకొల్పిన బంగ్లాదేశ్కి నిన్న మన జెస్చర్ చూశారు కదా, 5,000 టన్నుల డీజిల్ సప్లై చేసాం మనం త్రూ పైప్ లైన్ బంగ్లాదేశ్కి. అంటే మనం వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ విత్ లార్జ్ హార్ట్. బట్ రేపు పొద్దున వీళ్ళు అలాగే ఉంటారా? అంటే 2 విషయాలు ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే మనము ఇంటర్నేషనల్ ఫినామినాలో పాకిస్తాన్ ఏర్పడ్డ దశ నుంచి ఇప్పటిదాకా చూస్తే పాకిస్తాన్ యొక్క ఉనికి పూర్తిగా భారత్ వ్యతిరేకత మీద కొనసాగుతూ ఉన్నది. అంతే. వాళ్ళు సస్టైన్ కావడంలో విఫలమైనారు. వాళ్ళకు కూడా వనరులు ఉన్నాయి, నదీ జలాలు ఉన్నాయి, కానీ సస్టైన్ కావడంలో వెనుకబడిపోయినారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ చాలా సందర్భాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా మిలిటరీ పరిపాలన కూడా కొనసాగింది. ఇప్పుడు కూడా దాదాపుగా వాళ్ళ చేతుల్లో రిజిమ్ ఉంది. కంప్లీట్. భారతదేశానికి కూడా గొప్పదనం ఏంటంటే భారతదేశంలో ఎన్ని లోపాలన్నా ఏమున్నా కూడా ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికల విధానమే కొనసాగుతూ ఉంది. లోపాలన్నా కూడా లోపాలన్న అనే విషయాన్ని నేను చెప్తూనే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ వ్యవస్థలు కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ విఘాతం జరిగినప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే చైతన్యం, రాజకీయ పార్టీలు స్వేచ్ఛగా దాన్ని ఎదుర్కొనే స్వేచ్ఛ కూడా భారతదేశంలో ఉంది. కాబట్టి హ్యాట్సప్ టు ఇండియన్ డెమోక్రసీ, అందులో క్వశ్చన్ ఏం లేదు. ఇక్కడ అదే నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన ఇష్యూస్లో కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. అదేంటంటే ఈరోజు యూనిపోలార్ సిస్టమ్ నుంచి ప్రపంచం ఏదైతుందో అది మల్టీపోలార్ సిస్టంలోకి వస్తుంది. ఈరోజు భారతదేశం ముందు చాలా అవకాశాలు ఉన్నాయి, ఒక పవర్గా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. గత దశాబ్ద కాలం నుంచి మనం పూర్తిగా అమెరికన్ సెంట్రిక్ ఫారిన్ పాలసీని అడాప్ట్ చేసుకోవడం మనకు శాపంగా మారిందనేది నా అభిప్రాయం. దానివల్ల ఏమైపోయిందంటే నీకున్న మిత్ర దేశాలు, రష్యా లాంటి దేశం కానీ, అట్లాగే ఈరోజు ఇరాన్ లాంటి దేశాల్లో మనం వాళ్ళ వైపు నుంచి ఇంకెంతైతే మిత్రత్వాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి వాటికి మనం అక్కడక్కడ పురుస్తా పెట్టి ఆర్థికంగా నష్టాలను చూసి దాని దగ్గరికి వద్దాం సార్. మన నైబర్స్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్లో ఆయిల్ క్రైసిస్ కారణంగా వారానికి 4 రోజులే గవర్నమెంట్ ఆఫీసులు, మంత్రులు సలహాదారుల జీతాల్లో 4 కోత, 50%, ఇఫ్తార్ విందులు, వర్క్ ఫ్రమ్ హోము. ఇది యువతలకు వస్తే అలా బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడారు, మొహమ్మద్ రజనూర్ రెహమాన్. ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే మాకు ఒప్పందం ఉంది భారతదేశంది, ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్, అందులో భాగంగా ఇప్పుడు ఒక 5,000 టన్నుల డీజిల్ అడిగాము, వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తానంది అని. బట్ ఇంత జనరస్గా అవతల నుంచి కూడా మనకి రెసిప్రికేషన్ ఉంటుందా? ఎందుకంటే అక్కడ ఏర్పడిన ప్రభుత్వం మళ్ళీ తారిక్ రెహమాన్ ఈజ్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ టెర్రరిస్ట్. ఇక్కడ ఒక విషయం నేపథ్యం అలాంటిది. ఒక విషయం వర్ధ గారు, అంటే మనం వాస్తవాలు మాట్లాడుకుంటే బంగ్లాదేశ్ ఏర్పాటు అనేది ఇందిరాగాంధీ గారు ఇచ్చిన భిక్ష. బంగ్లాదేశ్లో అంగీకరించకున్నా అది చారిత్రక వాస్తవం. అదే సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనం అక్కడ అవామీ లీగ్ హసీనాతోటి మనకు మంచి సంబంధాలు ఉండే, మోడీ గారి గవర్నమెంట్లో ఇంకా సంబంధాలు ఇంకా స్ట్రాంగ్ అయినాయి. కానీ రివోల్ట్ వచ్చిన తర్వాత ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. సరే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తోటి మనకు సరే, నేషనలిస్ట్ పార్టీ అవామీ లీగ్తో పోల్చుకున్నప్పుడు అవామీ లీగ్ తోటి మనకు ఎక్కువ సంబంధాలు ఉండేది. అట్లా నేషనలిస్ట్ పార్టీని కూడా మనం ఎక్కువ దూరం పెట్టే సందర్భాలు లేవు. అంతకుముందు ఖలీదా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో రిజిమ్ మారింది. అంటే మనం అనుకున్నట్టుగా మధ్యాహ్నం వచ్చిన ఆ తాత్కాలిక గవర్నమెంట్ భారతదేశం పట్ల విపరీతమైన నెగటివిటీ తీసుకొచ్చింది. అలాగే వాళ్ళ దగ్గర జంజీ లాంటి విప్లవం వచ్చినప్పుడు కూడా భారతదేశాన్ని శత్రువుగా ప్రకటించుకున్నారు. దానివల్ల బంగ్లాదేశ్ నష్టపోవడం తప్ప బాగుపడే అవకాశం లేదు. స్ట్రాటజికల్గా ఇప్పుడు మనం పక్క దేశాలతో కూడా మంచిగా ఉండాలనే ఒక ఇంటర్నేషనల్ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్గా మీరు ఎలా చూస్తున్నారు? బంగ్లాదేశ్కి ఈ సహాయాన్ని ఎక్స్టెండ్ చేయడాన్ని ఎలా చూస్తున్నారు? ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఈ నేపథ్యంలో ఒక డాక్టరీని మనం గుర్తు తెచ్చుకోవాలి. దాన్నే మనం ఏమంటామంటే గుజరాల్ డాక్టరీన్ అంటాం మనం. అయితే గుజరాల్ గారు మనకు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక డాక్టరీని రిలీజ్ చేశాడు. గుజరాల్ డాక్టరీన్లో ఏం చెప్తారంటే ఈరోజు సౌత్ ఏషియాలో అత్యంత బలమైన దేశం భారతదేశం. సరే, జనాభా రీత్యా కానీ, విస్తీర్ణ రీత్యా కానీ, తర్వాత అభివృద్ధి రీత్యా కానీ, ప్రజాస్వామ్య విలువల రీత్యా కానీ ఉపదేశం. ఈ చిన్న దేశాలు ఏవైతున్నాయో వాటితోటి మనం సఖ్యత సంబంధాలు నెలకొల్పుకొని ఇక్కడ మనకు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చూసుకున్న తర్వాతనే మనం వరల్డ్ పవర్లోకి పోవడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గుజరాల్ డాక్టరీన్ ప్రకారం చుట్టుపక్కల దేశాలతో ఇప్పుడు నిజానికి కూడా ఈరోజు
నేపాల్లో కొత్తగా వచ్చిన ఈ అతను ప్రైమ్ మినిస్టర్ న్యూమ్యాన్ వచ్చాడు, అతను కూడా భారత వ్యతిరేకంగానే మన దగ్గర ఆయన ఎపిసోడ్ మొత్తం కనబడతా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్నా కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మనం పరిష్కరించుకోవాలి, ప్రయారిటీ ఇవ్వాలి. అవసరమా కూడా కొద్దిగా లిబరల్గా ఉండాలి, ఒక ₹2 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు కానీ మనం వ్యక్తిగత జీవితంలో కానీ సమాజ జీవితంలో కానీ నేబరింగ్ అంటే మన చుట్టూ ఉండే మనుషులతోటి సఖ్యతగా లేకుండా ప్రపంచంలోకి మనం పోయే అవకాశం మీకు తెలియదు కాదు కానీ ఆ నేపథ్యంలో నేను ఏమంటున్నాను, ఇప్పుడు నేపథ్యంలో ఇండియా అమెరికన్ సెంట్రిక్ విదేశాంగ విధానం నుంచి బయటపడితే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెట్టగలుగుతూ ఉంటుంది. మనం కోరుకున్న వరల్డ్ పవర్లోకి మనం దూసుకొని పోయే అవకాశం మనకు ఏర్పడుతుంది. వరల్డ్ పవర్ మాట దేవుడికి కానీ ముందర పక్కలో బల్లెల్లా తయారైన వీళ్ళని అడ్రస్ చేయడం అనేది ప్రధానమైన ఇష్యూ. నేను మీకు తెలుసు, హిల్లరీ క్లింటన్ షీ యూస్ టు టెల్ వన్ థింగ్, ఏ స్నేక్ ఇన్ ది బ్యాక్ యార్డ్ విల్ బైట్ టు సమ్ డే అని. ఇప్పుడు మన బ్యాక్ యార్డ్లో బంగ్లాదేశ్ ఉంది, ఖచ్చితంగా బయట చేస్తుంది. మీకు ఒక విషయం చెప్పినా సార్, బంగ్లాదేశ్ వెనకాల అమెరికా ఉన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. మన జనం రోడ్ల మీదకి రావడం వెనక అమెరికా ఉన్న విషయం మీకు తెలుసు. పాకిస్తాన్ వెనక ఎవరున్నారండి? అమెరికా ఉన్న విషయం మీకు తెలుసు. అందుకోసం నేను చాలా క్లియర్గా, నేపాల్లో కూడా వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే క్లియర్గా ఏమంటుందంటే, మనం ఇప్పటికే 2-3 డిబేట్లలో నేను మన స్టూడియోలో మీతో కలిసి పంచుకున్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అదేంటంటే అమెరికా ప్రాధాన్యతతో కూడిన ఫారిన్ పాలసీ నుంచి ఎప్పుడైతే ఇండియా బయటపడుతుందో అప్పుడు భారతదేశం స్వతసిద్ధంగా ప్రపంచ దేశాలని ఆకర్షించే శక్తిగా మారుతుంది. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను. మీరే మాట్లాడదు ఇండిపెండెన్స్ అనే మాట నేను ఒప్పుకోనులే కానివ్వండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది మనకి 47లో. ఏది ఈ పవర్ అధికార బదలాయింపు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల నుంచి చూస్తే మనకంటూ ఒక విదేశాంగ విధానం లేదని మీరు నిశ్చితంగా అభిప్రాయపడతారు? లేదండి, చాలా దాని నుంచి పరిపాలించారు. అవకాశం వచ్చిందంటే మాట్లాడతాను. 10 సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారుగా ఉన్నప్పుడు, అంతమంది నెహ్రూ గారు ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు, అట్లాగే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన విదేశాంగ విధానాన్ని మనం అవలంబించాం. అదేంటంటే, ఒకటి, ప్రపంచ దేశాలు బైపోలార్గా విడిపోయినప్పుడు మనం తటస్థంగా ఉండాలి. ఆ తటస్థ విధానానికి నాయకత్వం వహించాలని కూడా నాయకత్వం వహించాం. నెంబర్ 1, ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల విఘాతం జరిగినా, అది పాలస్తీనాలో జరిగినా మరో చోట జరిగినా కూడా భారతదేశం ఛాంపియన్గా ఉన్న సందర్భాలు మనం చూసాం. అదే సందర్భంలో ఒకవేళ మన జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగినప్పుడు యుద్ధాలు చేసి యుద్ధాల్లో విజయం సాధించే చరిత్ర కూడా భారతదేశానికి ఉంది, గుర్తుపెట్టుకోండి. యుద్ధాలు జరిగినప్పుడు అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఐసోలేట్ చేయాలనుకున్నప్పుడు రష్యా చాలా సందర్భాల్లో మనం ఎన్నుకున్నప్పుడు రష్యా పట్ల స్నేహపూర్వకంగా ఉన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. గత 10 సంవత్సరాలు, ఇంకా బలంగా చెప్పాలంటే గత 10 నెలల్లో మన ఫారిన్ పాలసీకి సంబంధించిన మూలాల నుంచి భారతదేశం కొంచెం ఎప్పుడైతే వెనుకొచ్చిందో ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో, చివరికి అమెరికాకు సంబంధించిన ఒక మంత్రి వచ్చి కూడా భారతదేశాన్ని చూసే చెప్తున్నా వాస్తవాలు కాదు. అమెరికా మంత్రి కాదండి, నేను అడుగుతాను, అమెరికా చెందిన మంత్రి ఎగతాళి చేస్తే మనం బీలిట్లు అయిపోతాం. చూసారు కదా, మీరు చూసారు కదా, మన ప్రధానమంత్రి గారు మీరు ఈ మధ్య కాలంలో ఇరాన్ వార్ జరగడానికి 1 మంత్ ముందు, ఇప్పుడు ఇరాన్ మీద ఈ దాడులు జరిగిన ఈ 1 మంత్లో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఏందో మీరు చెప్తే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సందర్భంలో నేను దాన్ని మాట్లాడాలనుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఫారిన్ పాలసీలో డిప్లొమసీ గురించి మీకు తెలియని విషయం కాదు. స్టూడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. డిప్లొమసీలో భాగంగా కొన్నిసార్లు తటస్థంగా ఉంటాం, కొన్నిసార్లు మౌనంగా ఉంటాం. వనమాలు తెలియదు అంటారు. వాసుదేవ గారు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యుద్ధానికి కొన్ని గంటల ముందు ఇజ్రాయెల్కి పోవడాన్ని మీరు తటస్థంగా ఉండమంటే నేను మీరేం చేస్తారంటే ఇంటర్నల్ గా మీరు లింక్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇంటర్నల్ లింక్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అడుగుతున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా భారతదేశానికి సంబంధించిన విదేశాంగ విధానాల్లో ప్రభుత్వాన్ని అన్ని సందర్భాల్లో సపోర్ట్ చేసింది. అదే సందర్భంలో భారత రాజ్యాంగం 251 ఆర్టికల్లో కొన్ని మూల సూత్రాలు విదేశాంగ విధానం ఎట్లా ఉండాలనేది నిర్దేశించింది. నేను చదువుతాను. మీకు ఒక అనివార్యత అంటే మీరు ప్రస్తావించారు కూడా ప్రస్తావిస్తున్నారు. అదే నేపథ్యంలో భారతదేశ మూల సిద్ధాంతాలకు విఘాతం కలిగిస్తూ
భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే లేదా దానికి విరుద్ధంగా ప్రవర్తించే విదేశాంగ విధానాన్ని అతిపెద్ద ప్రతిపక్షంగా మేము దాన్ని ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తాం. సరే, అదే సందర్భంలో చెప్తున్నాను, ఇప్పటికీ మేము ఏమంటున్నామంటే ఇరాన్ పట్ల కానీ రష్యా పట్ల కానీ గత 10 నెలల నుంచి భారత ప్రభుత్వ విధానం ఏదైతుందో దాన్ని మార్చుకోవాలని చెప్తున్నాం. మా ప్రభావం ఉంది కాబట్టి మేము మాట్లాడినాం కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవంతో వెళ్ళి ఈరోజు ఇరాన్కి సంబంధించిన కౌన్సిల్ దగ్గరికి పోయి సంతాప సందేశాన్ని కనీసం రాసే ప్రయత్నం చేసింది. అది అవాంఛనీయ పరిణామమే కదా. ప్రతిపక్షమే మాట్లాడకుండా ఏమైందంటే, ప్రతిపక్షాలే మౌనంగా ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం అనుకుంటున్న వ్యవస్థలోకి మనం ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తాం. అది భారతదేశం. ప్రశ్నలు మీరు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్కి విదేశాంగ విధానం తెలియదు, అది నేను ఆ మాట అనలేదు, మీరు వినట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారంటే నన్ను పట్ల ఒక పాయింట్ దగ్గర పోయి వదిలి పెడదాం అనుకుంటారు. మేము వివాక్షం సార్, ఒక దగ్గర ఆగాం మేము, మమ్మల్ని ఒక దగ్గర మీరు బంధించలేదు కాంగ్రెస్ పార్టీని. నేను ఏమంటున్నానంటే మళ్ళీ చెప్తున్నాను సార్, భారతదేశ విదేశాంగ విధానము పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తితో ఉండాలి, అమెరికన్ సెంట్రిక్గా ఉంటుందని చెప్తున్నాం. మళ్ళీ చెప్తాం 50 ఏళ్ళ పాటు మేము చేశాం కాబట్టి ఈరోజు భారతదేశానికి ప్రపంచంలో గౌరవం వచ్చింది సార్. ఇప్పుడు ఈరోజు నిక్సన్ని అమెరికాకు పోయి మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, అరే కనీసం ఇరాన్ మీద దాడి చేస్తా ఉన్నప్పుడు లేదా ఇంకో దేశం మీద దాడి చేస్తా మాట్లాడలేదు మోడీ గారు. ముఖం మీద ఫైల్స్ ఇసిరేసి వచ్చిన ఒక ధీరోదాత్త మహిళా ప్రధాని కూడా ఇందిరాగాంధీ, అది కూడా చెప్తా నేను. అందులో ఎట్లాంటి అంటే మన ప్రధానమంత్రులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని అడిగారు కాబట్టి పట్ల పాయింట్ చెప్తాను. నేను ఇప్పుడు దానికి అదనంగా ఇంకో పాయింట్ కూడా చెప్పాను, నిలదీసి వచ్చింది. వాసుదేవ్ గారు చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, విదేశాంగ అంశాలకు వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు కానీ లేదా మనం ఇస్తున్న భాష్యాలు కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఎందుకోసం అంటే దేశం ఫస్ట్ మనకి. ఆ నేపథ్యం నుంచి మా పార్టీ ఎప్పుడు బయటకు వచ్చిన సందర్భాలు బయటకు కూడా రాదు. కానీ అదే సందర్భంలో భారతదేశ ప్రయోజనాలు కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకోసం అంటే ఈరోజు ఈ అంశము మన వంటని దగ్గర వచ్చింది కదా. ఎందుకు ఈ విషయాన్ని అంటున్నంటే, హార్మోజ్ జలసంధిని మూసేసినప్పుడు ఇరాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మేము చైనా నౌకలకు కానీ రష్యా నౌకలకు కానీ మేము వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ మనం కనుక ఇజ్రాయెల్ పర్యటన కనుక, అంటే నా అభిప్రాయంగా చెప్తున్నాను, ఇజ్రాయెల్ పర్యటన కనుక మోడీ గారు కనుక చేయకుంటే యుద్ధానికి ముందు బహుశా మూడో దేశంగా భారత్ పేరు కూడా అలా ఉండే అవకాశం ఉండేదేమో. కాబట్టి ఇట్లాంటి అంశాల సందర్భానికి వచ్చినప్పుడు మనం మనకుండే విదేశాంగ విధానాన్ని మనం ఏదైతే స్వాతంత్రం తర్వాత నుంచి అవలంబించుకుంటూ వచ్చామో దాన్ని కంటిన్యూ చేయాలనే ఒక అప్పీలే నేను గౌరవ భారత ప్రభుత్వానికి కానీ మన ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ పాయింట్ అడిగాను, మీరు ఏంటంటే అది వదిలేసి మిగిలిన మాట్లాడారు. బంగ్లాదేశ్ ఇష్యూ అడిగా. బంగ్లాదేశ్